హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో వీకెండ్ బట్ బైక్లో వెళ్ళాల్సింది, ఎప్పుడు బైక్లో వెళ్ళి సో ఈరోజు కార్లో వెళ్దామని ఫిక్స్ అయినాం. నేను మా ఫ్రెండ్ కూడా వస్తాడు, ఫస్ట్ వన్ పిక్ చేసుకుందాం. సో యాక్చువల్లీ ఇప్పుడే బండి తుడుస్తుంటే చూడండి పరిస్థితి, బయట వర్షం. నా దరిద్రం, ఫుల్ బండి తుడిసిన తక్షణ వర్షం స్టార్ట్ అయింది. సో ఎలాగో కార్లో వెళ్తున్నాం. కార్ తుడిసినా కూడా గలీజ్ అయిపోద్ది ఇప్పుడు ఎలాగో. సో యా, లెట్స్ గో. వావ్, రోడ్డు మస్త్ హై. ఇందుకు కదా మనం 40% ట్యాక్స్ కట్టేది. ఇప్పుడు లగ్జరీ కార్లు తీసుకొని మనం గుంతల్లో దించుకోవాలి కార్లని. చూడండి, देखो उधर राइट साइड में सब कुछ అన్నీ గుంతలు. హే అవి క్యా కర్నా హే బై మిస్టేక్. కానీ మనం ఏం గుంతలో దించిన మనకు బంపర్ చేతికి వస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా తోలుకోవాలి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. రోడ్లు మాత్రం వేయరు అంతే. అది జరగని పని అనుకోండి. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఎంత ఉందో గుంత. దించితే ఏమన్నా ఉందా, అయిపోతాం మనం కారు. పొద్దున్న చెడ్డ మాటలు మాట్లాడుతావు ఎందుకురా ఎర్రగా. మరీ ఎర్రి పనులు చేసినాం కదరా. మురుగన్ హోటల్ లేపి ఇడ్లీ సాப்பிడలాం. అంత దూరం పోవాలా? నీ ఉదరి జాతాయి. సూపర్ బైక్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళు ఏం పరిస్థితి ఇప్పుడు? సైడ్కి పోతుందిరా కెమెరా. ఓ సారీ, స్టీరింగ్ నై దిఖరాయి. అవి దిఖారాయి. ఇటు పోతే దేవనహల్లి పోతాం, స్ట్రైట్ పోతే కోలార్ పోతాం, రైట్కి పోతే చెన్నై పోతాం. చెన్నైలో పోయి సాంబార్ సాப்பிడరాం. ఏంటో నా దరిద్రం. ఈ బిఎండబ్ల్యూ తీసినప్పుడల్లా వర్షం వస్తుంది భయ. అది అదృష్టం కాదు. చూడు, లాస్ట్ టైం నేను వ్లాగ్ చేసిన గుర్తుందా బిఎండబ్ల్యూలో? అదే సార్ దీనిది రాట్ బైట్ది. అప్పుడు ఇదే వర్షం వచ్చింది, ఫుల్ వ్లాగ్ అంతా బిస్కెట్ అయింది. ఈరోజు కూడా మౌంట్ మర్చిపోయినా. వాళ్ళ పరిస్థితి ఏందోలే. హెడ్ మౌంట్ అన్ని తెచ్చినా కానీ దీనికి క్లిప్ వచ్చేది తేలే. మౌంట్ మర్చిపోయినా మహానుభావుడు అని టైటిల్ పెడదాం. అన్ని తెచ్చినారా, కెమెరా, స్టిక్. దరిద్రం కొట్టేసింది. హై కుచ్ నే కర్ సక్తా హై. వీళ్ళిద్దరు మనల్ని చూస్తుంటారు భయ. ఎందుకో పద దగ్గర మాట్లాడదాం. అటు సైడ్ చూడండి, మమ్మల్ని లెఫ్ట్ నువ్వు రైట్ చూసుకొని నేను లెఫ్ట్ తీసుకుంటా. ఎందుకు ఇద్దరు చూస్తారు? మనం వీడియో తీస్తున్నాం కదా అందుకు. బైక్ దేఖో బై. వావ్ డేవిడ్సన్, గాడ్సన్, హార్లీ డేవిడ్సన్. మందికి డేవిడ్సన్ అన్నది. భయ క్లౌడ్స్ వస్తున్నాయి భయ, వర్షం ఆగిపోతుంది. వావ్ బ్యూటిఫుల్. స్పోర్ట్స్ మోడ్ డాలా అవి. ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాము. బట్ మనం స్ట్రెచ్ చేయలేము. చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కాదు, గొట్టిపుర వేలూరు హైవే కదా ఇది. సెన్సార్ కట్. వావ్, జీటీలో కుమ్ముతాడు. తాతా క్యూ కడతాయి. ఎందుకురా మీరంతా చచ్చిపోండి. యావరేజ్ చూడరా 15.8 ఇస్తుంది. వావ్ స్ట్రెచ్ దొరుకుద్ది భయ అంతే ఈ రోడ్లలో. చూడు ఇంతే, రోడ్డుకి చూడు ఎంత కనెక్టెడ్ ఉంటుందో కారు. అతుక్కోండి. లెఫ్ట్లో చూడు వ్యూ. స్ట్రెచ్ ఎంతసేపుడికి ఒక స్ట్రెచ్ దొరికింది. అన్ని ఓవర్టేక్ చేయొచ్చు. సూపరావు, పద ఏమన్నా దొరికిందా చంచం? సూపర్ బైక్స్ కా పాస్ చా రహా హై అభి. లెఫ్ట్లో కాన్వాయ్ పోతుంది. సీరియస్గా అలానే ఉంది. దేవన్ కాన్వాయ్ కాదు, బైకుల కాన్వాయ్. ఇటు చూడు, ఎగ్జాస్ట్ లేవు చేసినాడు రా స్వామి. ఇప్పుడు ఎలా ఓవర్టేక్ చేస్తాం చూడు. వావ్ అనుకుంటాడు వాడు. ఈ కార్నర్లో లాస్ట్ టైం నేను ఫస్ట్ జీటీలో వచ్చినప్పుడు ఇటు సైడ్ వాబల్ అయిందిరా. అంటే రోడ్డు వల్ల, కార్నరింగ్ వల్ల కాదు కానీ రోడ్ అన్ఈవెన్ ఇలా ఉంది, పంపిగా. సో ఎయిర్లోకి పోయినప్పుడు కారు అంటే బైక్ కిందరా. అది ఎంత, నేను 120+ ఉన్నా అప్పుడు.
ఏంది అలా ఊగుతుంది. అంత తొందరగా వచ్చేసినాం అంటే అంత తొందరగా వచ్చేసినాం. ఇది అసీనా200 ఇదే కదా 100 ఇంకా అబ్బా వచ్చిన అన్న అన్న అన్నా అన్నా పకడతాయి అన్న రోడ్ దేకో అన్నా అన్నా ఇది రోడ్డారా గుణపాలు వావ్ ఎట్లుండో ఏం పాడో మెల్ల దించిండు బా పదన్నా. ఈ రోడ్లు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది భయ నిజంగా సీరియస్గా బా. ఏదో గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది సెట్ అయిపోయింది. సూపర్ కార్లో ఏం చేస్తారు ఇంకా దారుణంగా తెచ్చేవాళ్ళు ఏం కడతా అదే రాడు ఇట్లా అట్లా వెళ్ళిపోతాడు. అన్న వద్దు వెళ్ళిపోతా లిటిల్ హార్ట్స్ ఏం కథ లిటిల్ హార్ట్స్ మస్తుందంట భయ ఆ సినిమా. చెప్తా ఉన్నారు పోదామా ఈరోజు ఇప్పుడు వెళ్ళిపోతాం. మౌలి బ్రో ఏంది బ్రో బెంగళూరులో షోలే పెట్టలే 33 టిక్కు రస్ట్ అయ్యి నా బండి రస్ట్ అయ్యి అన్ని రస్ట్ బీచ్ లో ఒక రైడ్ చేసినాం కాబట్టి అంతా రస్ట్ పెట్టుకోమైంది. అవునవును బీచ్ లో కాలు రాత్రి గడిపినాం ఫ్రెండ్స్. బీచ్ లో బాగున్నది, బీచ్ తర్వాత బాగాలేదు. అవును రోజంతా మన ట్రిప్లో ఏదో దరిద్రం భయ ఎందుకు అది శాపం రా మనకి. కార్లో మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్సెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఎంజీలో ట్రిప్ మస్తు ఉండే. బట్ వ్లాగ్ చేద్దాం అనుకుని అది కూడా పెద్ద బిస్కెట్ చేసుకున్నాం. కేరళ ట్రిప్ కదా ఎన్ని ప్లాన్లు వేసుకొని పోయింది, ఒక్క వ్లాగ్ చేయలే మనం. హెల్మెట్ వేసుకుంటారా ఎందుకు అంకల్ హెల్మెట్ వేసుకో. అదే బుర్రా పోతారా అది ప్యాచ్ వర్క్. కొనేటప్పుడు ట్యాక్సులు కడతాం, ఇప్పుడు ట్యాక్సులు కడతాం టోల్లో అన్ని కట్టి కూడా ట్యాక్సులు కట్టుకొని బతికేస్తాం. అంతే రైట్ సైడ్ మే వ్యూ హై, ముందు కొండాలు హై, ఇద్దరు యూటర్న్ కర్నా హై. మంది ఉన్నాయి భయ. BMW సేమ్ మనలాంటిదే పాస్ అయింది సిప్ అని. మనం ఇట్లా పెట్టుకుంటాం. మనం నెయ్యి దేకా బండి ఎంటర్ అయిన తక్షణం తెలిసింది మంచి కారు హై. కిదర్ పార్క్ కర్తాయి అవి. నీ కారు నీ బైక్ ఉందిరా, ఏడు పార్క్ చేద్దాం. డ్రైవ్ 2 నిమిషాలు అయిపోయింది. 2 minutes మ్యాగీ నూడిల్స్. ఎప్పుడు బైక్లో రైడ్ వచ్చి ఈరోజు డ్రైవ్కి వస్తే చాలా డిఫరెంట్గా ఉంది ఫీల్. బట్ బైక్లు ఇంకా ఎక్కువ స్ట్రెచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా చాలా బైక్స్ బయట చూడవచ్చు. ఇప్పుడు మెన్ ఆర్ వెరీ సింపుల్. కాఫీ తాగేకి ఇంత దూరం వచ్చి ఇక్కడ తాగుతాం కేఫే కాఫీ డేలో. ఫుడ్ కావాలంటే పక్కనే ఉంది, దొడ్డు తినేసి వెళ్ళిపోవాలి. అదిరా మనము కాఫీ ఖర్చు పెట్టేది 100 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలు అనుకో, 100 రూపాయలు 200 అనుకో, దానికి 1000 రూపాయలు పెట్రోల్ వేపించుకొని వస్తాం. అదే మ్యాజిక్. लेफ्ट में कपल है, राइट में कपल है, इधर मिंगल है. हम सेंटर ఐ మీన్ సింగిల్. ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంటుంది, మీరు చూస్తే మ్యాడ్ అయిపోతారు. సైడ్ చూపించు. డార్క్ హై ఏమన్నా వ్యూవా? కొండలే హై. మనం ఫస్ట్ ట్రెక్కింగ్ చేసిన స్పాట్ రాది, అలా గుర్తుండిపోతుంది, అలా ఉండిపోతుంది. మనల్ని పరిచయం చేసిన కొండ. ఇక్కడికి వచ్చినాం, జస్ట్ దోశ తిన్నాం, అటు సైడ్ పోయి ఫోటో తీసుకోవాలనుకున్నాం, వెళ్ళాం. ఈ కొండ ఎక్కితే ఎట్లుంటుంది ఇప్పుడు అనుకున్నాం, ఎక్కేసినాం అంతే. అదే నైట్ రైడ్ కూడా అసలు ప్లాన్ లేదు. ఏదో పొద్దున్న ఫోన్ చేసి అప్పుడే రీసెంట్గా నెంబర్లు తీసుకున్నాం ఇద్దరం. రెడీ ఫోన్ చేసినాం, భయ్యా రైడ్ పోదామా అంటే, భయ్యా నేను రెడీ అన్నా. ఎక్కించుకొని దబ్బేసినాం. ఇది కూడా ఈ హెయిర్ స్టైల్ ఎంత రెడీ చేసుకున్నా కానీ మనం కావాలనుకున్నప్పుడు కరెక్ట్గా రాదురా హెయిర్ స్టైల్. చూడు నువ్వు అందుకే టోపీ ప్లాన్ వేసి టోపీ వేసేసినావు. రోహిత్ శర్మ స్టైల్ బట్టపళ్ళు ఉన్న కవర్ బట్టదన్న కాపాడుకోవాలా. కెమెరా వ్యూ బాగుంది, బట్ హెయిర్ స్టైల్ కొంచెం బాగాలే. అవన్నీ మనం చూడకూడదు, చేయకూడదు, మన రాతలో లేదు. సో సైలెంట్గా ఉండాలి. సరే వాళ్ళ గురించి వదిలే కానీ మన గురించి చూద్దాం. ఇప్పుడు మస్తు ఉంది ఉడ్డి. లింక్ కావాలా పెడతా. ఇట్లా ప్యాచ్ వర్క్ కాదు, బాగుంది ప్యాచ్ డిజైన్ రాదు.
సో బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి వచ్చి దోశలు హే. దోశలు హై. ఇంకా కావాలంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాము హే. మైసరా బాగుంది. ఇక్కడ దోశలు ఇడ్లీలు బాగుంటాయి రా కదా. లాస్ట్ టైం బిసిబెల్ బాగా తీసుకున్నాం, ఏం బాగాలేదు కానీ బట్ దోశలు ఇడ్లీలు క్రేజీ అవుతా హై. యాక్చువల్లీ మీకు నిజం తెలుసా, ఈ టంబ్లర్ ఉంది కదా, ఈ టంబ్లర్ వచ్చేసి కనపడలేదురా. ఈ టంబ్లర్ ఉంది కదా, దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి కుంభకోణం వాళ్ళు. అంటే ఈ కుంభకోణం కాఫీ తెలుసా, ఈ బ్రేస్ది అంతా పాత్రలు, ఇత్తెల పాత్రలు, విగ్రహాలు ఇవన్నీ ఏమున్నాయో, ఇత్తెలది ఏమేమి ఉన్నాయో, రాగివి ఇత్తెలవి ఇవన్నీ గ్లాసెస్ కానీ బాక్సెస్ కానీ విగ్రహాలు దీపాలు మొత్తం అన్నీ కుంభకోణంలో రెడీ చేస్తారు కదా. ఓకే, ముందు ఇదే రోడ్లో కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఉన్నారు. వృద్ధి చేసింది ఇప్పుడు లేదు, స్టార్ట్ చేసింది వాళ్ళు. ఈ టంబ్లర్లకి వేసుకొని నడుచుకోవడానికి ఓకే. ఇప్పుడు తీసేసినారు. ఇదే హైవేలో ఉంటాను నేను, కుంభకోణం హైవే డిగ్రీ కాఫీ అని. నాకు తెలిసి నెక్స్ట్ ఈ స్వాతి కూడా పడిపోద్ది అనిపిస్తుంది. ఆ మురుగన్ ఓపెన్ చేసినప్పుడు బైకర్స్ ఎవరు ఇక్కడికి వస్తారు, అందరు కూడా అక్కడికే పోతున్నారు. చూడు అసలు మురుగన్లో పోయి ఈడో చట్నీ తింటాడు, అచ్చటి దాచేస్తాడు. ఈ ఎర్రంగా మధ్య రేటం వల్ల అన్ని సీన్లు ఇప్పుడు రీక్రియేట్ చేసేసి మేము రైట్కి తిప్పుతున్నాం ఫ్రెండ్స్. బల్లి కూడా టార్చర్ ఇచ్చింది ఫ్రెండ్స్ మధ్యలో, దరిద్రం కొట్టేసింది ఫ్రెండ్స్. వావ్, ఏమన్నా యూటర్న్ చేయొచ్చు కార్లో. వెనకాల ఏమన్నా తిరుగుతుందా చక్రమా? వెనక్కి కూడా తిరుగుద్ది, వెనక 30% తిరుగుద్ది. సో ఇప్పుడు నేను రీల్స్ షూట్ చేసి అన్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలి. ఈరోజు రైడ్ ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నమస్తే.